Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about applications of Graham's law. Mana intermediate first year states of matter lo Graham's law of diffusion gurinchi previous video lo chusam. Ee video lo ee Graham's law yokka applications chuddam. Graham's law nu manam ekkada apply chestam, ekkada manaku Graham's law baga applicable avutundi అనేవి ఈ వీడియోలో చూద్దాం. సింపుల్, ఎప్పుడైనా 2 మార్క్స్ అడగచ్చు మన బోర్డ్ ఎగ్జామ్స్లో, కాబట్టి మస్ట్గా మనం తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం ఈ గ్రాహమ్స్ లా యొక్క అప్లికేషన్స్ ఏంటో. ఫస్ట్ది ఏంటంటే, గ్రాహమ్స్ లాను ఎక్కడ అప్లై చేస్తామంటే ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాసెస్ ఆఫ్ అన్నోన్ గ్యాసెస్. ఏదైనా ఒక నేమ్ తెలియని గ్యాస్ను మనం నోటీస్ చేసినప్పుడు దాని మాస్ ఎంత ఉండొచ్చు, మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ మాస్ అంటాం కదా, అది మనం గ్రాహమ్స్ లా యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. ఎలా? మనకు తెలిసిన గ్యాస్తో కంపేర్ చేసి. సరే, ఎట్లా కంపేర్ చేస్తాం? మనం చదువుకున్నాం రిలేషన్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ M2/M1 అనే ఫార్ములా. R1 R2 రేట్ ఆఫ్ డివిజన్, M2 M1 అనేవి మాలిక్యులర్ మాసెస్. ఒక అన్నోన్ గ్యాస్ దొరికింది మనకి, గ్యాస్ నోటీస్ చేసావు, అది రిలీజ్ అవుతా ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకోవాలంటే మాలిక్యులర్ మాస్ తెలుసుకుంటే మ్యాక్సిమం డిటెక్ట్ చేయొచ్చు. సరే చూద్దాం అదేంటో. ఎలా? ఇప్పుడు ఆ అన్నోన్ గ్యాస్ యొక్క మాలిక్యులర్ మాస్ను ఎట్లా మెజర్ చేస్తావంటే 1 మినిట్ టైం పెట్టేయి, ఆ గ్యాస్ ఎంత వాల్యూమ్ కవర్ చేస్తుందో కనుక్కో. సో వాల్యూమ్ కవర్డ్ బై యూనిట్ టైం అంటే V/T వేసేస్తే దాని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ R1 అనుకో, అన్నోన్ గ్యాస్. ఓకేనా? వాల్యూమ్ కవర్డ్ బై యూనిట్ టైం, V/T ఈజ్ కాల్డ్ R1. ఇప్పుడు ఒక తెలిసిన గ్యాస్ తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకో. ఓకేనా? O2 గ్యాస్, ఒకటి X, ఇంకొకటి O2 గ్యాస్. O2 గ్యాస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలుసు మనకు, M2 ఈజ్ ఈక్వల్ టు 32 గ్రామ్ పర్ మోల్. ఓకేనా? 32. 2 ఆక్సిజన్స్ కదా, ఈచ్ వన్ 16 అటామిక్ వెయిట్, 2 ఉన్నాయి కాబట్టి 32. దీని మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. దీని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ కనుక్కున్నావు. ఎలా? 1 మినిట్ టైం ఇచ్చి ఎంత వాల్యూమ్ కవర్ చేసిందో నోటీస్ చేసావు. అలాగే ఆక్సిజన్ కూడా రేట్ ఆఫ్ డిఫ్యూజన్ కనుక్కో, 1 మినిట్ టైం ఇచ్చి ఎంత వాల్యూమ్ కవర్ చేస్తుందో. సో రెండింటి రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్స్ వచ్చాయి. మన ఆక్సిజన్ మాలిక్యులర్ మాస్ తెలుసు, ఇంకా కావాల్సింది X అనే గ్యాస్ మాలిక్యులర్ మాస్. ఈ వాల్యూస్ అన్నీ తెచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, ఈ విల్ గెట్ M1. లైక్ దట్ ఒక అన్నోన్ గ్యాస్ యొక్క మాలిక్యులర్ మాస్ మెజర్ చేయడానికి ఈ గ్రాహమ్స్లో యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ ద సపరేషన్ ఆఫ్ యురేనియం ఐసోటోప్. జనరల్గా యురేనియము 2 ఐసోటోపిక్ ఫామ్లో దొరుకుతుంది. యురేనియం 235, 238. ఐసోటోప్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలి. ఒక ఐసోటోప్ ఏమో 235 మాస్ ఉన్నది, 238 మాస్ ఉన్నవి, 2 అవైలబుల్గా ఉంటాయి. ఎవరు లైటరు, ఎవరు డెన్సరు అనేది మనం తెలుసుకోవాలి. అంటే 235 అన్న ఐసోటోప్ ఎవరు, 238 అన్న ఐసోటోప్ ఎవరు తెలుసుకోవాలి అంటే సింపుల్, ముందు వాటిని వాలటైల్ సబ్స్టెన్సెస్గా మార్చాలి, వేపర్గా కన్వర్ట్ అవ్వదగ్గ సబ్స్టెన్స్గా. అంటే ఈ రెండింటిని ఫ్లోరిన్ గ్యాస్తో రియాక్ట్ చేస్తే హెక్సాఫ్లోరైడ్స్ వస్తాయి. యురేనియం 235F6, యురేనియం 238F6 వాలటైల్ కదా, వెంటనే వేపర్గా మారిపోతాయి. ఇప్పుడు వేపర్గా మారిపోయాక వాటి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ మెజర్ చేయి. 1 మినిట్ టైం ఇచ్చి రెండు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయో మెజర్ చేయి. ఇది మాస్ తక్కువ కదా, ఎక్కువ వాల్యూమ్ కవర్ చేస్తుంది, అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎక్కువ. 238 మాస్ ఎక్కువ కదా, బొద్దుగా ఉంది. ఐ మీన్ మాస్ ఎక్కువ అయినప్పుడు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ తగ్గిపోతుంది. అంటే ఎవరి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందో అది 235 అని, ఎవరి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ తక్కువగా ఉంటుందో అది 238 అని ఆ రెండు ఐసోటోపులను సపరేట్ చేయొచ్చు. సో ఇన్ ద సపరేషన్ ఆఫ్ యురేనియం ఐసోటోప్స్ 235 అండ్ 238 బై ఫార్మింగ్ వాలటైల్ సాలిడ్స్, నథింగ్ బట్ హెక్సాఫ్లోరైడ్స్గా మార్చి. ఓకే, డన్. తర్వాత ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మార్ష్ గ్యాస్, పాయిజనస్ అని కూడా చెప్పచ్చు. కోల్ మైన్స్, బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకు
అక్కడ లోపల ఆ కోల్ బొగ్గును తవ్వుతున్నప్పుడు మార్స్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మీథేన్ అంటారు దాన్ని, CH4. చాలా డేంజరస్, అది ఎక్స్ప్లోజివ్, పాయిజనస్ కూడా. అది నీకు పీల్ చేస్తే బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేస్తుంది, చనిపోతారు కూడా. కాబట్టి ఇలాంటి మార్స్ గ్యాస్ను డిటెక్ట్ చేయడానికి వాళ్ళు ఒక అలారం సెట్ చేసుకొని వెళ్తారు. ఎవరు? ఆ కోల్ మైన్స్లో పనిచేసే మైనర్స్, ఆ వర్కర్స్ ఒక అలారం వాళ్ళ దగ్గర ఫిట్ చేసుకొని పోతారు. ఆ అలారం ఏం చేస్తుందంటే, ఆ అలారంలో ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఏంటి? మీథేన్ మన ల్యాబ్లో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ మెజర్ చేసి, అంటే 1 మినిట్ టైంలో ఎంత వాల్యూమ్ కవర్ చేస్తుంది, లేదా 1 సెకండ్లో ఎంత వాల్యూమ్ కవర్ చేస్తుంది, ఆ వాల్యూ నోట్ చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేసి ఒక అలారం సెట్ చేస్తారు. ఆ అలారం వాళ్ళ దగ్గర పెట్టుకొని పోయినప్పుడు, ఆ మైన్స్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏ గ్యాస్ అయినా సరే ఇదే రేట్ ఆఫ్ డిఫ్యూజన్తో నీకు స్ప్రెడ్ అవుతూ ఉంటే, ఆ లోపల ఉన్న గ్యాసెస్లో డిఫ్యూజ్ అవుతూ ఉంటే, ఎస్, వెంటనే అది మీథేన్ అనేసి అలారం మోగుతుంది. ప్రోగ్రామ్ చేయబడింది కదా, సేమ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఉంటే అలారం మోగుతుంది. దట్స్ ఇట్, మీథేన్ ఉందని డిటెక్ట్ చేయొచ్చు. లైక్ దట్, ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మార్స్ గ్యాస్ ఇన్ కోల్ మైన్స్ యూజింగ్ అన్సిల్ అలార్మ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. అదే గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. చివరిగా కొన్ని గ్యాసెస్ను వాటి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ బేస్ చేసుకొని సపరేట్ చేయొచ్చు. దీనిని ఏమంటారంటే అట్మోలైసిస్ అంటారు. అట్మోలైసిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ గ్యాసెస్ బేస్డ్ ఆన్ దేర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. అంటే ఇక్కడ గ్యాసెస్ని ఎలా సపరేట్ చేస్తున్నాం? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ బేస్ చేసుకొని, మళ్ళీ గ్రాహమ్స్ లానే. కాబట్టి గ్రాహమ్స్ లా అట్మోలైసిస్ ప్రాసెస్లో కూడా అప్లై అవుతుంది. అంటే ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ గ్యాసెస్ బై principle of diffusion is called atmolysis, nothing but which is purely based on Graham's law of diffusion. These are the applications of Graham's law. Ivi public 2 marks adagachu, important. Okay na? I hope you understand. Keep watching. Thank you. Don't forget to like and share to someone. Thank you.